తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత ప్రజా ఉద్యమ నేత శ్రీ జి రాములు గారి పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. రాములు గారి గురించి ఒక 2 నిమిషాలు క్లుప్తంగా. ఎక్కడో వరంగల్ జిల్లా బలపాల గ్రామంలో పుట్టి ఆకలితో పాటు అవమానాన్ని, అణిచివేతని ఎదుర్కొని ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ప్రభుత్వ ఉద్యోగం తనకి అంది వచ్చిన ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి వామపక్ష ఉద్యమాల్లో పూర్తికాలం కార్యకర్తగానే ఉండదలిచి సిపిఎం పార్టీలో చేరటం, ఆ తర్వాత ఎమర్జెన్సీ కాలంలో అందరి యువకుల్లాగా ఆయన కూడా సాయుధ పోరాటమే కరెక్టు అని నక్సలైట్ ఉద్యమాల్లోకి వెళ్ళటం, తర్వాత అక్కడ ఆయన ప్రత్యక్షంగా ఉండి వాళ్ళతో అనేక విషయాల్లో తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పి గౌరవప్రదంగా వారి ఆయుధాలను వారికి అప్పచెప్పి మళ్ళీ తిరిగి సిపిఎం పార్టీలోకి సుందరయ్య గారి స్ఫూర్తితో రావటం, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సిపిఎం పార్టీలో కీలకమైన నేతగా, సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులుగా, గతంలో కంట్రోల్ కమిషన్ చైర్మన్గా, సభ్యులుగా ఆయన ఎదిగిన తీరు మనందరం, ముఖ్యంగా వామపక్ష పార్టీ కార్యకర్తలందరికీ తెలిసిన విషయం. ఆయన అనేక పుస్తకాలు ఈ మధ్య చాలా వేగంగా రాస్తున్నారు. చాలా పుస్తకాన్ని చాలా సీనియర్ రచయితలు ఎలా రాస్తారో ఆయన కూడా రచన అనుభవం లేకున్నా కూడా చాలా అద్భుతంగా పాఠకుడిని చివరి పేజీ దాకా చేయించుకుని నడిపించినట్టుగా ఆయన రచనా విధానం ఉంటుంది. మీరు ఈ పుస్తకాలు చూసినప్పుడు మీకే ఆ విషయం తెలుస్తుంది. ఆయన గురించి చాలా విషయాలు భక్తులు ఈరోజు అందరూ కూడా ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు, ఆయన పార్టీలో తీసుకొచ్చిన వారు చాలామంది ఈరోజు ఈ సభలో ఉన్నారు. వారందరినీ స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ సభకి సభాధ్యక్షత వహించవలసిందిగా భూపతి వెంకటేశ్వర గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. భూపతి వెంకటేశ్వర గారు మనందరికీ సుపరిచితులు. ఆయన కూడా రచయిత, మోదుగుపూడి పత్రికని ఆయన సంపాదకులుగా వ్యవహరించారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ కాకి మాధవరావు గారిని, ఐఏఎస్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. ఈ పుస్తకాన్ని వారు ఆవిష్కరించాలి. రాములు గారితో వారికి ఎంతో అనుబంధం ఉంది. వారు హాస్టల్లో చదువుతున్నప్పుడు మరి ఆయన ఎంతో కాకి మాధవరావు గారు వారికి ఎంతో సహకారం అందించారు. మరి ఈరోజు ఆయన ఈ సభకు రావటం చాలా శుభకరంగా ఉంటుంది. రాములు గారి గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తి కాకి మాధవరావు గారు. వారిని వేదికకి మీ అందరి కరతాళ దళ మధ్య ఆహ్వానిస్తున్నాను. కాకి మాధవరావు గారు ప్రభుత్వ ఉద్యోగాన్ని కాకుండా అనేక సామాజిక వామపక్ష ఉద్యమాల్లో చేయి కలుపుతూ ముందుకు నడుస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. వారికి ఈ సభ స్వాగతం పలుకుతుంది. అలాగే వరంగల్లో భూ పోరాటాల్లో ఇప్పుడు జరుగుతుంది, ఇంత ముందు జరిగినాయి. ఆ పోరాటాలకి ఒక అడ్వకేట్గానే కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా పాల్గొంటూ రాములు గారితో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్న వ్యక్తి. జస్టిస్ చంద్రకుమార్ గారుతో ఎంత అనుబంధం ఉంది రాములు గారికి. వారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు, నవ తెలంగాణ పత్రిక మాజీ సంపాదకులైన శ్రీ ఎస్ వీరయ్య గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాను. రాములు గారికి, వీరయ్య గారికి కూడా ఉద్యమంలో ప్రారంభ రోజుల్లో చాలా అనుబంధం ఉంది. మరి వారు ఈరోజు ఈ సభకు ఇచ్చేయటం శోభకరంగా ఉంటుంది. వారిని ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఈ పుస్తకాన్ని పరిచయం చేయడానికి ప్రజాశక్తి మాజీ సంపాదకులు, సుందరయ్య జ్ఞాన కేంద్రం కార్యదర్శి శ్రీ ఎస్ వినయ్ కుమార్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. ఈ పుస్తకం సమగ్రంగా ఆయన సమీక్షిస్తారు.
ఆ పుస్తకంలో ఏం రాశారు రాములు గారు అనే విషయాన్ని మనందరికీ ఎరుకుపరుస్తారు. మరి అలాంటి వినయ్ కుమార్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. అలాగే రాములు గారితో అనేక సామాజిక ఉద్యమాల్లో, కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ శ్రీ ననుమానస స్వామి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. ననుమాన స్వామి గారికి మా సాహిత్య సంఘానికి కూడా చాలా అనుబంధం ఉంది. మేము గతంలో ప్రచురించిన కళలు గల్లాలకి వారు కవితని ఆ రోజుల్లోనే మాకు అందించారు. 2004 సంవత్సరం విషయం చెబుతున్నాను. ననుమాన స్వామి గారు పెద్ద గొప్ప రచయిత, సామాజిక ఉద్యమకారులు, విశ్లేషకులు, ప్రొఫెసర్. వారిని ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ అనేక విమర్శన వ్యాసాలు రాస్తూ అనేక సామాజిక ఉద్యమాలకి ఒక దిశానిర్దేశం చేసినటువంటి జీలకర్ర శ్రీనివాస్ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాను. ఈరోజు వారు ముఖ్య ప్రసంగకర్తగా ఈ కార్యక్రమానికి వచ్చేసారు. వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే ప్రజాశక్తి దినపత్రికలో ఫీచర్స్ ఎడిటర్గా, బుక్ హౌస్ సంపాదకులుగా, తెలంగాణ సాహితీ రాష్ట్ర కన్వీనర్గా ఉన్న ఆనందాచారి గారిని ముఖ్య అతిథిగా ఈరోజు వేదిక ఆహ్వానిస్తున్నాం. అలాగే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ని బలోపేతం చేస్తూ ఆ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీ నల్లా సూర్యప్రకాశ్రావు గారు ఇచ్చేశారు. వారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాను. రాములు గారికి వారికి ఎంతో అనుబంధం ఉంది. వారు సైద్ధాంతికంగా ఎంతో ఇద్దరు మొదలు పడుతూ బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో పనిచేసినటువంటి సూర్యప్రకాష్ గారిని కూడా ఈరోజు వేదిక ఆహ్వానిస్తున్నాను. వారు కూడా ప్రసంగిస్తారు. రాములు గారితో వారికి ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరిస్తారు. వారిని ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే ఈరోజు ఈ పుస్తకానికి ప్రధాన కారకులైనటువంటి జి రాములు గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాను. జి రాములు గారు మనందరికీ పరిచితులు. టీపీఎస్కే ఎంతోమంది సభలకి ఆయన మార్గదర్శక దిక్సూచిగా ఉంటారు. మహాకవి దాశరథి అన్నట్టుగా గాయపడ్డ కవి గుండెల్లో రాయబడిన కావ్యాలెన్నో అంటాడు దాశరథి. అలాగే ఈ జి రాములు గారు ప్రజా పోరాట ఉద్యమాలు సాగిస్తూనే అనేక పుస్తకాలని మనకు అందించారు. వారి అనుభవాల్ని అక్షర రూపంలో మనకు అందించారు. మరి వారు రాసినటువంటి తెలంగాణ వారసత్వం పుస్తకం, అలాగే నీలి రంగు ఎరుపు పుస్తకం, అట్లాగే ఈరోజు మనం ఆవిష్కరించుకోబోతున్న స్ఫూర్తి ప్రదాతల పుస్తకం, ఆయన యొక్క రచయితగా ఆయన యొక్క సత్తా ఏంటో మనకు తెలుస్తుంది. మీరు చూస్తారు. ఆ పుస్తకాలు ఇక్కడ బయట మనకి ఉన్నాయి అందుబాటులో. అందరూ కూడా కొని చదవాలని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే వారి మరో పుస్తకం కూడా త్వరలో బయటికి రాబోతుంది. నక్సలిజం నాకేం నేర్పింది. టైటిలే మనకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నక్సలిజం నాకేం నేర్పింది, ఏం నేర్పింది అనే విషయాన్ని ఆ పుస్తకంలో చదివితే కానీ మనకు తెలియదు. మరి ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని మళ్ళీ ఆ సిద్ధాంతం మీద, ఆ యొక్క నాయకుల మీద తన యొక్క అభిప్రాయాల్ని లేఖపూర్వకంగా తెలియజేసి తానేమిటో తన లైనేమిటో ఖచ్చితంగా నిర్దేశించుకున్న వ్యక్తి శ్రీ రాములు గారు. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినట్లయితే చౌదరి తేజేశ్వరరావు గారు కూడా తెలంగాణ ఆ రోజున అక్కడ శ్రీకాకుళం సాహిత్య పోరాటాన్ని నాయకత్వం వహించి తర్వాత ఆయన తన యొక్క సైద్ధాంతిక దృక్పథాన్ని మార్చుకొని సిపిఎం పార్టీలోకి చేరి జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. మనం చూసినట్టయితే చాలామంది తమ ఆలోచన విధానాన్ని ప్రజా ఉద్యమాల వైపు మళ్లించుకుంటూ ఎలా నాయకులుగా ఎదిగారన్న విషయాన్ని మనకి రాములు గారి జీవితం ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. తనకి స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాతల గురించి అందించిన ఈ పుస్తకంలో చాలా మంది గురించి మనం అధ్యయనం చేయగలం. ఎక్కువ విషయాలు ప్రస్తావించాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పుస్తకాన్ని ప్రూఫ్ దిద్దా కనుక నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. అందుకు మీ అందరికీ అపాలజీ చెప్పుకుంటూ అధ్యక్షుల వారిని కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. గంటన్నర లేటుగా ప్రారంభించాం. దయచేసి మన్నించండి.